హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖా రమేష్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి చికెన్ పచ్చడి అండి. నా స్టైల్ చికెన్ పచ్చడి. దానికోసం ప్యాన్ పెట్టుకొని దాంట్లో మసాలా దినుసులు, లవంగం, చెక్క, యాలకు, సాజీరా, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, కొన్ని మిరియాలు ఇవన్నీ తీసుకొని ఫ్రై చేశానండి. అలాగే దానిలో ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఇవి కూడా గుప్పెడు తీసుకున్నానండి. జీలకర్ర 1 స్పూను, ఆవాలు వచ్చేసి 2 స్పూన్లు, ధనియాలు వచ్చేసి స్పూన్ వైజ్ అయితే 3 స్పూన్లు అండి, లవంగాలు 5 అలా తీసుకున్నానండి. వాటిని ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ గ్రైండ్ చేసి మెత్తగా తీసుకున్నానండి. అదే మిక్సీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసుకుంటున్నానండి చికెన్ పచ్చడి కోసం. దానిని కూడా మెత్తగా వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకున్నానండి. ఎందుకంటే పచ్చడి కోసం కదండి, వాటర్ పోస్తే మళ్ళీ పచ్చడి పాడవుతుంది. సో ఈ కంటెంట్ ఇక్కడ దాకా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలండి. గరం మసాలా పౌడర్ అండి, ఇందాక పట్టుకున్నాం కదా ఆ పౌడర్. 1/2 కేజీ ఆయిల్ అండి. కేజీ బోన్లెస్ చికెన్కి 1 గ్లాసు కారము, 1 గ్లాసు ఉప్పు. గ్లాస్ అంటే 150 గ్రామ్స్ కారము, 150 గ్రామ్స్కి కొంచెం తక్కువ ఉప్పు అండి. తర్వాత చికెన్ని బౌల్లోకి తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కలిపేసుకోవాలండి. ఇలా ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకున్నాక స్టవ్ మీద పెట్టేసి దానిలోని వాటర్ మొత్తం బయటికి వచ్చి అదంతా ఇంకాక మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆ వాటర్ అంతా కలుపుతూ ఉండాలి. మధ్యలో సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి. ఇలా వాటర్ బయటకు వచ్చేంత వరకు ఉడికిస్తూ ఉండాలి. మొత్తం వాటర్ అంతా బయటికి వచ్చాక ఇలా డ్రై అయ్యే కొద్దీ కాస్త దగ్గరుండి చూసుకుంటూ గంటతో కలుపుకోవాలండి. టోటల్ వాటర్ అంతా బయటికి రావాలండి. మొత్తం వాటర్ అంతా బయటికి వచ్చి ఇప్పుడు ఈ స్టేజ్లో మొత్తం నీట్గా ఫ్రై దగ్గరికి పడ్డాక దీన్ని పక్కకు పెట్టుకోవాలి. మొత్తం ఈ స్టేజ్ కంప్లీట్ అవ్వాలండి. మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోవాలి. కంప్లీట్ అయ్యాక పక్కకు పెట్టుకొని మళ్ళీ బౌల్ పెట్టుకొని దానిలో 1/2 కేజీ నూనె పోసేసుకొని అది కాస్త హీట్ అవ్వగానే ఈ చికెన్ అంతా అందులోకి వేసుకోవాలండి. ఇలా మొత్తం చికెన్ అంతా స్టెప్ బై స్టెప్ టోటల్గా ఆయిల్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే స్టవ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ఒకేసారి ఎక్కువ పెట్టారనుకోండి లోపల దాకా ఫ్రై అవ్వకుండా మాడిపోతుంది. అందుకని లో టు మీడియం పెట్టుకుంటూ నీట్గా స్లోగా గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ డీప్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నారనుకోండి అసలే బోన్లెస్ చికెన్ కదా, ముక్క చాలా గట్టి పడిపోతుంది. అందుకే లైట్ గోల్డెన్ రెడ్ వచ్చింది అని అనిపించగానే మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అప్పటి వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ రెడ్ చూసారుగా, గోల్డెన్ రెడ్ వచ్చేసింది. ఈ విధంగా మొత్తం నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అండి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. ఇలా 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకున్నాక దానిని కూడా మొత్తం నీట్గా కలుపుకొని కనీసం ఒక 3 నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండి, ఆ స్మెల్ అంతా పోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి, వేయించుకుంటూనే ఉండాలి. కలపలేదనుకోండి అల్లం మళ్ళీ అడుగంటుతుంది. అందుకు అల్లం పేస్ట్ అడగంటకుండా ఉండాలి అంటే మనం కలుపుతూనే ఉండాలి. 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ నీట్గా వేయించుకోవాలి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం దానికి ఎలా పడుతుందో. ఫ్రై అయ్యే కొద్దీ చికెన్కి కూడా పట్టి ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుందండి. కలుపుతూ ఉంటే మాకు ఇల్లంతా ఇదే స్మెల్ వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల. ఇప్పుడు కారం, ఉప్పు, మసాలా పౌడర్ ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో చూడండి ఆ మసాలా పౌడర్ని వేసి కలుపుకోవాలండి. మొత్తం నీట్గా అలా 1 నిమిషం పాటు వేసిన అన్ని వైపులా కలిసే విధంగా గంటెతో కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. అది నాకు ఇష్టమని నేను వేసుకున్నాను, మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి.
వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ బాగుంటుందండి. వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక సెకండ్ అయిందనుకోండి, ఒక 2 సెకండ్స్ అలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టేసుకోవచ్చండి. ఇలా చూడండి ఎంత బాగా ఎమ్మీగా ఉందో చికెన్ పచ్చడి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా ఈ పచ్చడి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇది టోటల్గా మొత్తం కూల్ అయ్యాక నిమ్మకాయ వేసేసుకోవాలండి. నిమ్మరసాన్ని ఇలా కలుపుకోవాలి. టోటల్గా కూల్ అయ్యాకే నిమ్మరసం కలుపుకోవాలండి. వేడి మీద కలుపుకుంటే చేదొస్తుంది పచ్చడి. సో మొత్తం చల్లపడ్డాక నిమ్మరసం కలిపేసేసుకోవాలండి. దీన్ని ఒక 3 డేస్ పక్కకి పెట్టుకుంటే దానిలో ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది. ఆయిల్ మొత్తం తేలితే అప్పుడు దీని ఉప్పు కారాలన్నీ అడ్జస్ట్ అయ్యి యమ్మీగా ఉంటుందండి పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ పచ్చడి రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి.